ధీమా న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు మీకోసం। ఉద్యమాల ద్వారానే కార్మికుల బతుకులు మారుతాయన్న సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే ఎంఏ గఫూర్। బసవపురం గ్రామానికి రోడ్డు వేయాలని డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రాఘవేంద్ర అబ్దుల్లా డిమాండ్। సీఎం చంద్రబాబు వల్లే వివోఏలకు న్యాయం జరిగిందంటూ ఘనంగా కర్నూలులో వివోఏల విజయోత్సవాలు। పీపీపీ విధానాన్ని అడ్డుకుంటాం వైసీపీ జిల్లా అధ్యక్షులు ఎస్వి మోహన్ రెడ్డి। కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో ఫోరెన్సిక్ వివరాలను వెల్లడించిన డాక్టర్। బలమైన ఉద్యమాలు చేయడం ద్వారానే కార్మికుల బతుకులు మారతాయని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కర్నూలు మాజీ ఎమ్మెల్యే ఎంఏ గఫూర్ అన్నారు। శనివారం స్థానిక కార్మిక కర్షక భవన్లో సిఐటియు కర్నూలు జిల్లా 13వ మహాసభలు ఘనంగా ప్రారంభమయ్యాయి। ముందుగా సిఐటియు జెండాను మెడికల్ యూనియన్ నాయకులు సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు వెంకట ఆవిష్కరించారు। ఈ సందర్భంగా ప్రజానాట్య మండలి కళాకారులు సిఐటియు జెండా ఔన్నత్వాన్ని గురించి గేయాలను ఆలపించారు। అనంతరం అమరవీరుల స్తూపానికి మరియు సిఐటియుకు విశేష సేవలు అందించి తమ తుది శ్వాస వరకు పాటుపడి అమరులైన నాయకులు రాజగోపాల్ బి మహానందారెడ్డి జేఎన్ శేషయ్యల చిత్రపటాలకు నాయకులు పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘాటించారు। అనంతరం జరిగిన సభకు సిఐటియు జిల్లా అధ్యక్షులు పిఎస్ రాధాకృష్ణ, జిల్లా ఉపాధ్యక్షులు పి నిర్మల, ఈరెన్నెలు అధ్యక్ష వర్గంగా వ్యవహరించారు। ముఖ్య అతిథిగా హాజరైన ఎంఏ గఫూర్ మాట్లాడుతూ రాజగోపాల్, మహానందారెడ్డి, జేఎన్ శేషయ్య, రాజేశ్వర్ రెడ్డిలు తమ ప్రాంతాల్లో సిఐటియు కోసం కృషి చేసిన విషయాల ప్రజా ఉద్యమాల గురించి వివరించారు। ప్రధాని నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం కార్మిక వర్గం వ్యతిరేక ప్రభుత్వం అని పెట్టుబడిదారులకు ఒడిగం చేస్తున్నారని ఆరోపించారు। అనంతరం సిఐటియు జిల్లా కార్యదర్శి ఎండి అంజిబాబు తన 3 సంవత్సరాల్లో చేసిన ఉద్యమాలు కార్యక్రమాలు నివేదికను ప్రవేశపెట్టారు। మహాసభలలో సిఐటియు జిల్లా ఆఫీసు బేరర్స్ బి రామాంజనేయులు, నారాయణస్వామి, ప్రభాకర్, శ్రీహెచ్ సాయిబాబా, విజయ రామాంజనేయులు, ఉమాదేవి, నాయకులు రఘుబాబు, దివాకర్, నరసింహులు, అబ్దుల్ దేశాయ్, పిఎస్ గోపాల్, రాముడు, మధు, హుసేనయ్య, నగేష్, వివిధ మండలాలు రంగాల నుండి 220 మంది ప్రతినిధులు హాజరయ్యారు। వీళ్ళతో కలవకూడదు। ముస్లింలు నమ్మక ద్రోహులు, హిందువుల ఐక్యత వర్ధిల్లాలి। ఇది ఈరోజు బీజేపీ గమనిస్తున్నాం మనం। సోదరి చెప్పాలా, పూజలు పురస్కారాలు బాగా పెరిగినాయి। పూజలు పురస్కారాలు చెప్తే నమ్మకం, నేను దాన్ని కాదను। అంటే బీజేపీ యొక్క ప్రభావం ఎట్లుందంటే నమ్మేవాళ్ళు కానీ చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు। ఇస్లాం నమ్మేవాళ్ళు కానీ ఇస్లాం మతాన్ని గౌరవించని పక్కన పెట్టి భిన్నంగా విభజించి కార్మికుల ముస్లిం నమ్మక ద్రోహులు, కార్మికుల క్రైస్తవ నమ్మక ద్రోహులు, వీళ్ళు మనకు పనికిరారు ఏమిటి దానికోసం
ఒక చోట పనిచేసే వాళ్ళు ముస్లిం ఉంటాడు, హిందూ ఉంటాడు, క్రైస్తవుడు ఉంటాడు, సిక్కు ఉంటాడు, జైన్ ఉంటాడు, బుద్ధుడు ఉంటాడు. అందరిలో మతాలకు కులాలకు అతీతంగా వర్గ దోపిడీకి వ్యతిరేకంగా పోరాడే వర్గంగా కార్మికులను తయారు చేయాలని సిఐటి భావిస్తుంది. కార్మికులకు ఎప్పుడైతే ఐక్యంగా ప్రతిఘటిస్తుందో, కార్మికులకు ఐక్యంగా పోరాడుతుందో సమాజాన్ని మార్చుకుంటాం. అటువంటి కొత్త సమాజం నిర్మించాలని సిఐటి లక్ష్యం. ఓకే సార్. సిఐటియు ఆల్ ఇండియా మహాసభలు డిసెంబర్ 31 నుంచి జనవరి 4 దాకా విశాఖపట్నంలో జరగబోతున్నాయి. దేశవ్యాప్తంగా జరిగిన పోరాటాలను సమీక్షించుకొని భవిష్యత్ పోరాటాలకు సిఐటియు సన్నద్ధమవుతుంది. దీంట్లో భాగంగానే ఈ నేపథ్యంలో రాష్ట్రంలో అన్ని జిల్లాల మహాసభలు జరుగుతున్నాయి. కర్నూలు జిల్లా మహాసభ ఈరోజు రేపు జరుగుతుంది. రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం కార్మిక వర్గానికి, ఉద్యోగ వర్గానికి వ్యతిరేకంగా నిర్ణయాలు చేస్తోంది, విధానాలని అమలు చేస్తోంది. కార్మికుల పని గంటల పెంపు, పని విస్తృతి పెంపు, అదేవిధంగా మహిళల చేత రాత్రిపూట పనిచేయించడం, ఇటువంటి విధానాలు కేంద్రంలో మోడీ ప్రభుత్వం తెచ్చిన లేబర్ కోడ్లకు అనుగుణంగా మార్పులు చేశారు. ఇది సరైంది కాదు. వీటిని ఉపసంహరించుకోవాలని చెప్పి సిఐటియు డిమాండ్ చేస్తుంది. ఎలక్ట్రిసిటీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల్ని డిపార్ట్మెంట్లో విలీనం చేయకుండా, తెలంగాణ తరహాలో విలీనం చేయకుండా ఒప్పందం చేశారు. ఇది సరైంది కాదు. విద్యుత్ రంగంలో ఉన్న కాంట్రాక్ట్ కార్మికులందరినీ కూడా సిఐటి అఖిల భారత మహాసభల నేపథ్యంలోనే ఈరోజు అంటే 25, 26 ఈ 2 రోజుల పాటు 13వ కర్నూలు జిల్లా మహాసభలు ఇక్కడ జరుపుకుంటున్నాము. ఈ జిల్లా మహాసభల్లో ప్రధానంగా కోట్లాది సంఖ్యలో అసంఘటిత కార్మికులు, హమాలీ కార్మికులు, ట్రాన్స్పోర్ట్ కార్మికులు, బిల్డింగ్ వర్కర్సు, చిన్న చిన్న వ్యాపారస్తులు, లేకపోతే షాపింగ్ మాల్లో పనిచేసేటువంటి కోట్లాది మంది అసంఘటిత కార్మికుల యొక్క సమస్యల గురించి చర్చిస్తాము. వాళ్ళకు ఒక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పి డిమాండ్తో ప్రధానంగా ఈ మహాసభ చర్చ జరుగుతుంది. కాబట్టి ఈ మహాసభలో ప్రధానంగా 2022 నుంచి ఈ 3 సంవత్సరాల కాలం పాటు మన జిల్లాలో సిఐటి ఉద్యమం ఏ విధంగా విస్తరించింది, ఎటువంటి సమస్యలు తీసుకొని పనిచేసింది, రానున్న 3 సంవత్సరాల్లోన. ఈ రోజు కర్నూలు మండల బసవాపురం గ్రామ ప్రధాన రహదారిని పరిశీలించి గ్రామానికి రోడ్డును వెంటనే వేయాలని కోరుతూ గ్రామస్తులతో కలిసి ఆందోళన చేశారు. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రాఘవేంద్ర అబ్దుల్లా మాట్లాడారు. కర్నూలు మండలం బసవాపురం గ్రామం కర్నూలు జిల్లా కేంద్రానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉందన్నారు. దాదాపు 300 కుటుంబాలు ఆ గ్రామంలో నివాసం ఉంటున్నాయని తెలియజేశారు. తొలిషాపురం గ్రామానికి మజార గ్రామమైన బసవాపురం గ్రామానికి 100 సంవత్సరాల చరిత్ర ఉందని, ఇప్పటికైనా రోడ్డు నిర్మాణం చేపట్టి ప్రజలకు ప్రశాంతంగా వెళ్లే అవకాశాన్ని కల్పించాలన్నారు. కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి ప్రకాష్, జిల్లా నాయకులు హరికిషన్ రెడ్డి, నాయకులు రాము, రఘువరన్, గ్రామ యువకులు వెంకటేష్, ప్రదీప్, నీలకంఠం, మురళి, నరేష్, గ్రామ ప్రజలు నాగరాజు, హనుమంతరాజు, సంచన్న, బజారి, మహేష్ తదితరులు పాల్గొన్నారు. ఆపాలి ప్రమాదాలను, ఆపాలి ప్రమాదాలను, ఆపాలి ఇబ్బందులను, ఆపాలి ఇబ్బందులను, ఉపశమనం కలిగించాలి ప్రమాదాల నుంచి బసాపురం గ్రామ ప్రజలకు, ఉపశమనం కలిగించాలి బసాపురం గ్రామ ప్రజలకు, ఉపశమనం కలిగించాలి ప్రమాదాల నుండి బసాపురం గ్రామ ప్రజలకు. వేయాలి రోడ్డును వెంటనే, వేయాలి రోడ్డును వెంటనే, వేయాలి రోడ్డును వెంటనే. సంవత్సరాలు గడుస్తున్న రోడ్డు వేయని అధికారులు, సంవత్సరాలు గడుస్తున్న రోడ్డు వేయని అధికారులు, సంవత్సరాలు గడుస్తున్న రోడ్డు వేయని అధికారులు. ప్రజలు ఇబ్బందులు పడుతున్నా పట్టించుకునే అధికారులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నా పట్టించుకునే అధికారులు. సంజన నా పేరు, బసాపురం గ్రామము. ఈ గ్రామంలో చాలా కాలం తాత ముత్తాతల కాడ నుంచి ఊరు పరిస్థితి ఎవరు పట్టించుకునే అధికారులు లేరు. ఇక్కడ పిల్లలు కానీ స్కూల్ బస్సులు వస్తాయి, పిల్లలకి చాలా ఇబ్బంది అవుతుంది. బండ్లు రాకపోకలే ఉంది. ఉల్చల గ్రామ ప్రజలు కూడా ఈ రోడ్డు మీదనే వెళ్తారు. ఈ రోడ్డుని ఎవరు పట్టించుకున్న అధికారులు ఊరికే వస్తున్నారు, పోతున్నారు, రాసుకుంటున్నారు, పోతున్నారు. ఈ రోజు వేస్తాం, రేపు వేస్తాం, ఎల్లుండి వేస్తాం అంటున్నారు. కానీ అధికారులు, ఏ అధికారి వచ్చి దీని మీద చర్య తీసుకొని పట్టించుకోవడం లేదు. నేను కూడా వికలాంగుండే 3 చక్రాల బండితోని రాత్రి పగులు తిరుగుతూనే ఉంటాము. పిల్లలు తిరుగుతుంటారు, స్కూల్కి పోవడానికి ఇబ్బంది ఉంది. బస్సులు వస్తే కూడా స్కూల్ పిల్లలకు కూడా ఇబ్బంది. టీచర్ల కాంచి కూడా వస్తే స్కూటీలు రస్తా సరిగా లేక ఇక్కడనే దారిలో మధ్యలో వదిలిపెట్టి
నా పేరు రాఘవేంద్ర, డివైఎఫ్ఐ జిల్లా ప్రెసిడెంట్ కర్నూలు. ఈరోజు బసాపురం గ్రామానికి రోడ్డు వేయాలని చెప్పేసి డివైఎఫ్ఐ బృందం బసాపురం గ్రామ ప్రజలతో కలిసి ఆ గ్రామంలో అధ్వానమైనటువంటి రోడ్డు పైన నిలబడి నిరసన కార్యక్రమం చేస్తున్నాము. ఈ సమస్య ఈ రోజు ఉన్నటువంటి సమస్య కాదు. దాదాపుగా ఈ ఊరు చరిత్రలో ఇప్పటివరకు ఈ ఊరుకు రోడ్డు సౌకర్యం కల్పించలేదు. అప్పటి నుంచి చాలా సంవత్సరాల నుంచి ఈ గ్రామంలో ఉన్నటువంటి గత పెద్దలు కావచ్చు, ఇప్పుడున్నటువంటి పెద్దలు కావచ్చు, ఊర్లో ఉన్నటువంటి యువకులు, విద్యార్థులు, ప్రజలందరూ కలిసి చాలా సంవత్సరాల నుండి రోడ్డు సౌకర్యం కల్పించాలని చెప్పేసి ప్రభుత్వానికి, అధికారులకు అనేక సార్లు విన్నవిస్తున్నారు. వేస్తామని చెప్పి చెప్పడం తప్ప ఆచరణలో రోడ్డు వేస్తున్నటువంటి పరిస్థితి లేదు. వాళ్ళు రోడ్డు వేయని నిర్లక్ష్యం వల్ల ఈ రోజు ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఉంది. సాధారణమైన రోజుల్లో ఉండేటువంటి సమస్య కంటే వర్షాకాలము అధికంగా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది. విద్యార్థులు స్కూల్కి వెళ్లాలన్నా పోలేనటువంటి పరిస్థితి. ఉపాధ్యాయులు స్కూల్కి రావాల్సినటువంటి ఉపాధ్యాయులు కూడా రావడానికి చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అంబులెన్స్ రావాలని చెప్పేసి అంటే కూడా అంబులెన్స్ వచ్చేటువంటి సౌకర్యం కూడా ఇక్కడ పరిస్థితి లేదు. రైతులు పొలాలకు పోవాలని చెప్పేసి అన్నా, లేదంటే ప్రజలు ఏదైనా అవసరం రీత్యా బయటికి రావాలని చెప్పేసి అంటే కూడా ఈ రోడ్లో కింద పడి గాయాల పాలవుతున్నాం అనేటువంటి భయాందోళన ఉన్నటువంటి పరిస్థితి ఈ రోడ్డు పరిస్థితి ఉంది. అందుకోసం అని చెప్పేసి డివైఎఫ్ఐగా గతంలో మేము కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేశాము. వినతి పత్రం అందజేసిన సందర్భంగా ఎన్ఆర్జీసీ కింద వెంటనే రోడ్డు వేయండి అని చెప్పేసి గత కలెక్టర్ రంజిత్ భాష గారు ఆదేశాలు ఇచ్చారు. ఆదేశాలు ఇచ్చినప్పటికీ దాదాపుగా 8 నెలలు అవుతుంది. ఇప్పటికీ అధికారులు రోడ్డు వేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు. అందుకోసం అని చెప్పేసి మరోసారి ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పటికైనా స్పందించండి, ఇప్పటికైనా కళ్ళు తెరవండి. బసాపురం గ్రామము అడవిలో ఉండేటువంటి గ్రామం కాదు. లేదంటే కర్నూలు జిల్లాకి 100 కిలోమీటర్లు 150 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి వివోఏల కాల పరిమితి సర్క్యులర్ 516/2022 రద్దు నిర్ణయంపై కర్నూలులో విజయోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఏపీ వెలుగు వివోఏల యానిమేటర్స్ ఉద్యోగులు ఈ సందర్భంగా ఆనందం వ్యక్తం చేశారు. ముఖ్యంగా సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేసి సీఎం కు కృతజ్ఞతలు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఏపీ వెలుగు వివోఏ యూనియన్ వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రభుదాస్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బసవరాజు మీడియాతో మాట్లాడారు. గౌరవ సలహాదారులు దండు బాలస్వామి, రామలింగప్ప, రాష్ట్ర మాజీ వివోఏ అధ్యక్షుడు మద్దిరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు భాస్కర్ నాయుడు, లక్ష్మి, మహిళా వివోఏలు పెద్ద సంఖ్యలో హాజరై ఉత్సవాన్ని రెట్టింపు చేశారు. అవి కూడా ఇప్పిస్తామన్నారు. ఇంక మనకు జీతాలు కూడా డైరెక్ట్ మన అకౌంట్ వేసేలాగా చూస్తామని చెప్పారు. ఈ అవకాశం ఇచ్చినందుకు పోరాడగలరు. మనతో పాటు వాళ్ళు కూడా వివోఏలే కదా, వాళ్ళు సొంతం డబ్బులు ఖర్చు పెట్టుకొని రాష్ట్రానికి జిల్లాలకి అంతా తిరుగుతున్నారు. ఎమ్మెల్యేల దగ్గరికి, ఎంపీల దగ్గరికి. పోయండి ఆ లేడీస్ పోయండమ్మా, పోయాలి కనిపించలే పోయండి. ఆయనకు సేమ్ సంబంధమా? ఈరోజు విజయోత్సవ సభ వివోఏల కుటుంబ సభ్యులందరం కూడా జరుపుకుంటున్నాం. అంటే కారణం ఏంటంటే దీనికి అందరికీ సెర్పు CEO అయినటువంటి కర్ణ మేడం గారు, మన రాష్ట్రం సంబంధించి గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ యొక్క మినిస్టరు కొండపల్లి శ్రీనివాసరావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అందులో భాగంగా ప్రభుత్వం ప్రాజెక్టు వారు చాలా కృషి, వివోఏలకు 3 సంవత్సరాల కాల పరిమితి 28 సంవత్సరాలంటే ఎన్నో యూనియన్లు పోరాటం చేస్తే కదిలంది. ఈరోజు మనం వివోఏ కుటుంబంగా మనం బయటకు వచ్చి ప్రభుత్వంతో ప్రాజెక్టుతో మమేకమై మన సాధక బాధలన్నీ తెలుపుకొని వీటిపైన మనము ప్రభుత్వానికి ప్రాజెక్టుకు విన్నవించుకోవడం వల్ల మన బాధలన్నింటినీ కూడా గుర్తించి మన ప్రభుత్వం మన ప్రాజెక్టు 3 సంవత్సరాల కాల పరిమితి తొలగించడం చాలా సంతోషకరమైన విషయం. విజయోత్సవ సందర్భంగా అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా ఈ 3 ఏళ్ల కాల పరిమితి ఉన్నప్పుడు మనం ఎంతో చాలా బాధపడుతున్నాం. అందరికి భయపడుతూ 3 ఏళ్ళు అయిపోతేనే గ్రామ సంఘం వాళ్ళ కాడికి పోవాలా, వాళ్ళకు పోవాలా, వీళ్ళకి పోవాలా, చేసుకోవాలా, మరి వస్తుందో రాదు, ఇట్లా చాలా భయపడుకుంటూ జీవనం చేస్తున్నాం. కానీ ఈరోజు మన అన్న వాళ్ళ, మన నాయకుల వల్ల ఈ 3 ఏళ్ల కాల పరిమితి రద్దు సర్కిల్ వచ్చినందుకు మన వివోఏల తరపున మరి ఒక్కసారి వారికి ధన్యవాదాలు తెలుపుతూ,
అదే సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకు వివోఏలకు 3 సంవత్సరముల కాల పరిమితి అనే సర్కులర్ గత ప్రభుత్వాలు కూడా రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ సర్కులర్ యొక్క ఉద్దేశం ఏంటంటే 3 ఇయర్స్కి ఒకసారి వివోఏ మార్పు జరగాల. అదొకటి. 3 సంవత్సరాలు అని చెప్పేసినంత కూడా 3 సంవత్సరాల వరకు కూడా వాళ్ళు కంటిన్యూగా పనిచేసేవాళ్ళు కాదు. ఆ సర్కార్ బేస్ చేసుకుని ఆ సర్కార్ ఉందని చెప్పేసి అబద్ధతాభావంతో మమ్మల్ని స్థానిక నాయకులైతేనేమి, కొంతమంది అధికారులు అయితేనేమి ఈ రకంగా మా వివోఏలను చాలా రకాల ఇబ్బందులకు గురి చేస్తూ వాళ్ళకి వీలైనప్పుడు వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు కూడా మార్చుకుంటూ పోతూ వివోఏలను చాలా ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ సంస్థలకు అప్పగించే పీపీపీ విధానాన్ని ప్రజలు శక్తితో అడ్డుకుంటామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎస్పీ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. శనివారం నగరంలోని 23వ వార్డు శ్రీరామ్నగర్ లో నిర్వహించిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి సంతకాలు సేకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజానిధులతో నిర్మించిన మెడికల్ కాలేజీలు ప్రభుత్వానికి చెందిన ఆస్తులని వాటిని ప్రైవేటు సంస్థలకు అప్పగించడం పేద మధ్యతరగతి ప్రజలను అన్యాయం చేయడమే అన్నారు. కార్యక్రమంలో 23వ వార్డు ఇన్ఛార్జ్ కటారి సురేష్, వైసీపీ నాయకులు లక్కీ2 రామ్, పుల్లయ్య, లక్కీ2 నరసింహులు తదితరులు పాల్గొన్నారు. మీరే స్టార్ట్ చేయండి. ప్రకాశం మొత్తం పరేషన్ కూడా చేయలే కదా, మరి మీరంతా వచ్చేసండి. ఓకే ఓకే సార్. సురేష్ సురేష్ అక్కడ పిలుస్తుందండి వెళ్ళటం. ఓకే రెడీ నేనన్నా చెల్లు తిన్నారా గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వంతో కష్టపడి 17 మెడికల్ కాలేజీలు ఒకేసారి శాంక్షన్ చేసుకొని వస్తే దానిలో 5 మెడికల్ కాలేజీలు కేవలం 2 సంవత్సరాలలో పూర్తి చేసి అడ్మిషన్లు కూడా స్టార్ట్ అయినాయి. 5 మెడికల్ కాలేజీలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. 2 మెడికల్ కాలేజీలు పూర్తిగా తయారై ఫర్నిచర్తో సహా రెడీ అంటే అవి మెడికల్ సీట్లు కూడా సెంట్రల్ గవర్నమెంట్ శాంక్షన్ చేస్తే వాటిని మాకొద్దు సీట్లని వాపస్ పంపించారు. మిగతా 10 మెడికల్ కాలేజీలు కూడా ఒక్కొక్క దానికి ఒక 150-200 కోట్లు ఖర్చు పెట్టి అయిపోయేదానికి అవన్నీ కూడా పీపీపీ విధానంలో వాళ్ళ బినామీలను పెట్టుకొని లోకేష్ గారు బినామీల ద్వారా వాళ్ళ పేరు మీద తీసుకొని లోకేష్ గారు 10-12 మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ ప్రాపర్టీ దాదాపు 9-10 వేల కోట్ల విలువ చేసే ప్రాపర్టీని కొట్టేయడానికి స్కెచ్ చేసి మెడికల్ కాలేజీలన్నీ 65 సంవత్సరాలు, సంవత్సరానికి 5,000 బాడిగా, 60 ఎకరాల పొలము, 300 కోట్లు ఖర్చు పెట్టినటువంటి ల్యాండు, సంవత్సరానికి 5,000 అంటే నెలకు 400 బాడిగా. ఏడ పల్లెటూళ్ళలో బంకు కూడా 1000 రూపాయలు తీసుకుంటున్నారు. కాబట్టి దీన్ని పేద పిల్లలకు అన్యాయం చేయదు, పేద విద్యార్థులకు అన్యాయం లేదు. ఈ టీచింగ్ హాస్పిటల్స్ ద్వారా ఆ 500 బెడెడ్ హాస్పిటల్ వచ్చిందంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పేదవాళ్ళందరికీ ఉచితంగా వైద్యం అందుతుంది. వీళ్ళందరికీ అన్యాయం జరగదు. ఇవన్నీ కూడా ప్రభుత్వం ద్వారానే. రాష్ట్రం మొత్తాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిన హైదరాబాద్ నుండి బెంగళూరుకు వెళ్లే బస్సు కర్నూలు వద్ద జరిగిన ప్రమాద సంఘటన వివిధ మలుపులు తిరుగుతోంది.
ఘటనపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి రాష్ట్ర హోంమంత్రి, రవాణా శాఖ మంత్రితో పాటు డీసీపీ స్థాయి అధికారి ఘటన ప్రాంతాన్ని సందర్శించడం, ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు ఇదివరకే 16 కమిటీలను వేశారు. అందులో ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ కు సంబంధించిన కమిటీ ఘటన జరిగిన ఉదయం 6 గంటల నుండి మధ్యరాత్రి వరకు మృతదేహాల నుండి వివిధ రకాల శాంపిళ్లను సేకరించి చేసిన కృషిని డాక్టర్ ఈ సందర్భంగా వివరించారు. ఏ విధంగా మనం చేయడం వల్ల త్వరితగతిన మనము ఈ ప్రొసీజర్ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసేసి బాడీస్ని ఐడెంటిఫై చేయగలం అనేది డిస్కషన్స్ తర్వాత సో అధికారుల సూచనల మేరకు ఒక టెంపరీ మార్చరీ అక్కడే స్పాట్లోనే క్రియేట్ చేయడం అయింది. తర్వాత మేము 6 టీంలుగా ఫామ్ అయినాము. నేను ఒకరిని, డాక్టర్ బ్రహ్మాజీ మాస్టర్ గారు, డాక్టర్ నాగార్జున, డాక్టర్ హరీష్ కుమార్, డాక్టర్ సురేఖ అండ్ డాక్టర్ సాహిల్. సో మా టీమ్స్లో మా పోస్ట్ గ్రాడ్యుయేట్స్ 10 మంది కూడా ఇన్వాల్వ్ అయ్యారు. సో 6 టీమ్స్ కలిసి మేము బాడీస్ని అన్నింటినీ బస్లో నుంచి బాడీస్ని సపరేట్ చేసుకోవడము, రిట్రీవ్ చేసుకున్న బాడీస్ని అన్నింటినీ టెంపరీ మార్చింగ్ షిఫ్ట్ చేసుకొని వాటికి లేబులింగ్ చేసుకొని ఒక్కొక్క బాడీని పోస్ట్మార్టం చేయడము, వాటికి సంబంధించిన డిఎన్ఏ శాంపుల్స్ అన్నీ మజిల్ టిష్యూ, బోన్స్, టీత్, సో ఏమేమైతే మనకు అవైలబుల్ ఉన్నాయో వాటిని అన్నింటినీ మనం సేకరించేసేసి ఆ నమూనాలన్నింటినీ ప్రిజర్వ్ చేయడము. తర్వాత నిన్న మిడ్-నైట్ వరకు కూర్చొని అన్ని బాడీలకు సంబంధించిన 19 పోస్ట్మార్టం రిపోర్ట్లు, దానికి సంబంధించిన పత్రాలన్నీ తయారు చేసేసి ఈ శాంపుల్స్ను, ఈ పోస్ట్మార్టం రిపోర్ట్స్ను, రిక్విజిషన్స్ అన్నింటినీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు మేము హ్యాండ్ ఓవర్ చేయడం అయింది. సో ఆ మృతదేహాలను గుర్తించేంత వరకు వాటిని అన్నింటినీ మనం మార్చిలోనే వాకింగ్ కూలర్లో అన్నింటినీ ప్రిజర్వ్ చేసినాము. ఒకసారి వాళ్ళ రక్తబంధువుల నుంచి నమూనాలన్నీ సేకరించి ఈ బాడీ పలానా సంబంధించిన కుటుంబానికి సంబంధించింది అని తెలిసినప్పుడు, ధృవీకరించినప్పుడు మనము ఆ బాడీని వాళ్ళకు పోలీసు శాఖ ద్వారా సంబంధించిన బంధువులకు మనము అధికారికంగా లీగల్గా మనం వారికి హ్యాండ్ ఓవర్ చేయడం. దీంట్లో ఎంతమంది లేడీస్, జెంట్స్, చిన్నపిల్లలు మొత్తం మనకు లభించిన మృతదేహాల్లో ఒక 2 చిన్నపిల్లలలాగా గుర్తించడం అయింది. వాళ్ళ యొక్క ఆకారాన్ని. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మున్సిపాలిటీలో మున్సిపల్ స్థలాలు అక్రమంగా ఏర్పాటు చేసుకున్న కూరగాయల దుకాణాలను మరియు ఇతర దుకాణాలను మున్సిపల్ అధికారులు జేసీబీతో కూల్చివేశారు. రాజకీయ దురుద్దేశంతోనే తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా అక్రమంగా తమ దుకాణాలను తొలగించారని కూరగాయల వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం కర్నూలు జిల్లా అధికార ప్రతినిధిగా బిసన్నను బీసీ భవన్ హైదరాబాద్ లోని కార్యాలయంలో ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో జాతీయ నాయకులు ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ బిసన్న బీసీ ఉద్యమాలలో కొన్ని ఏళ్లుగా పనిచేస్తున్నందుకు గాను ఈ పోస్ట్ ను ఇవ్వడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు వై నాగేశ్వరరావు యాదవ్ మరియు రాష్ట్ర మహిళా సంఘం అధ్యక్షురాలు నూకలమ్మ, రాష్ట్ర బీసీ నాయకులు షణ్ముఖ, రాంబాబు కార్యక్రమంలో పాల్గొన్నారు. నా పేరు బీసన్న. కర్నూలు నగరంలో రజక జాతి కోసం కర్నూలు రజక అధ్యక్షుడిగా కొన్నేళ్లుగా పనిచేశాను. అదేవిధంగా కర్నూలుకు వచ్చిన తరుణంలో అనేక పర్యాయాలలో జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారు బీసీ కులను కూడా బీసీ సంఘాలకు మీ వంతు సహాయ సహకారాలు, నీ నాయకత్వం తోడ్పడాలని నన్ను గుర్తించి వారి ఆధ్వర్యంలో నిన్న హైదరాబాద్లో బీసీ భవన్ నందు ఆర్ కృష్ణయ్య జాతీయ నాయకులు ఆర్ కృష్ణయ్య గారి ఆధ్వర్యంలో, అలాగే ఏపీ రాష్ట్ర అధ్యక్షులు వై నాగేశ్వరరావు యాదవ్ ఆధ్వర్యంలోను, అలాగే రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు నూకాలమ్మ గారి ఆధ్వర్యంలోను నన్ను కర్నూలు జిల్లా అధికార ప్రతినిధిగా బీసీ సంఘానికి ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా కర్నూలు జిల్లా అధికార ప్రతినిధిగా నన్ను ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా నేను పెద్దలకు వివరిస్తూ కర్నూలు జిల్లాలో బీసీలకు జరిగే అన్యాయాలను, వాటిపై జరిగే అక్రమాలను పోరాడి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉద్యమాల ద్వారానే కార్మికుల బతుకులు మారుతాయన్న సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే ఎంఏ గఫూర్.
బసవపురం గ్రామానికి రోడ్డు వేయాలని డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రాఘవేంద్ర అబ్దుల్లా డిమాండ్. సీఎం చంద్రబాబు వల్లే వివోఏలకు న్యాయం జరిగిందంటూ ఘనంగా కర్నూలులో వివోఏల విజయోత్సవాలు. పీపీపీ విధానాన్ని అడ్డుకుంటాం వైసీపీ జిల్లా అధ్యక్షులు ఎస్పీ మోహన్ రెడ్డి. కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో ఫోరెన్సిక్ వివరాలను వెల్లడించిన డాక్టర్